మనం సికింద్రాబాద్ జిఎన్ ఇంటర్నేషనల్ దగ్గర ఉన్నాం. ప్రధానంగా హర్ష సాయి చూస్తుంటే కూడా రచ్చరచ్చ జరుగుతుంది మీడియాలో. అతని మీద కేసులు నమోదైన ఒకవైపు బెట్టింగ్ యాప్స్ బాధితుల్లో ఉన్నామంటూ కేసులు నమోదు చేశారు. మరో మహిళ బిగ్ బాస్కి సంబంధించిన ప్రొడ్యూసర్ కమ్ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో తను లైంగిక వేధింపులకు నాకు పాల్పడ్డారు, సెక్షువల్ హరాస్మెంట్, నా మీద రేప్ అటెంప్ట్ చేశారు, నా దగ్గర సుమారుగా 2 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నారని చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే హర్ష సాయి మీద కేసులు నమోదైన నార్సింగ్లో మరి సిపికి కానీ సిసిఎస్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాధితులు ఆంధ్ర నుంచి కూడా ఇతని మీద కంప్లైంట్లు చేస్తున్నప్పటికీ కూడా జిఎన్ ఇంటర్నేషనల్ ఇమ్రాన్ని కలవడానికి, అంటే పరిషాన్ బాయ్ ఇమ్రాన్ ఎవరైతే ఉన్నాడో అతను హర్ష సాయి ఫ్రెండ్స్ అని పూర్తిగా తెలుస్తుంది. ఇమ్రాన్కి ఎవిడెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ మహిళ మీద ఫ్యాబ్రికేటెడ్ కాల్స్ రిలీజ్ చేయాలి, నన్ను పాజిటివ్ చేయాలని అతనికి పెద్ద మొత్తాన్ని డబ్బులు ఇచ్చాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు 25, 26, 27 అదంతా కూడా హల్చల్ జరుగుతున్నప్పటికీ మీడియాలో హర్ష సాయి తప్పించుకొని ఒక తంబు పెట్టడం జరిగింది. నాకు ఎటువంటి నేను ఈ కేసులో ఇన్వాల్వ్ లేను, నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నాను, నాకు ఏదైతే తంబు పెట్టి నిజాలు బయటకు వస్తే నా అడ్వకేట్తో మాట్లాడన్నాను, వాళ్ళ అడ్వకేట్తోని ఇమ్రాన్తోని మరికొందరు పలువురితోని ఇక్కడనే చర్చించడం తెలుస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇమ్రాన్ పేరుతో చెకింగ్ అయిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఎప్పుడు చెకింగ్ అయ్యారో ఏంటని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడున్నారు? ఒకసారి రిజిస్టర్ ఓపెన్ చేయరా? ఒకసారి ఓపెన్ చేయండి. 27th రోజు హర్ష సాయి అనే వ్యక్తి చెక్ ఇన్ అయ్యాడా? ఇక్కడ అయ్యాడు. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీరు ఇప్పుడు చూపించకపోతే మీ మీద కేసు బుక్ అవుతుంది. చూపించండి. రిజిస్టర్ చూపించండి కదా. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నాను, రిజిస్టర్ చూపించండి. అవును, ఒకసారి రిజిస్టర్ ఇవ్వండి, నేను చూస్తాను. డీటెయిల్స్ రాసుకోరా మీరు? మరి ఏది ఆ బుక్ ఇవ్వండి ఒకసారి నాకు. 27th రోజు, 26th, 25th రోజు హర్ష సాయి అనే వ్యక్తి చెక్ ఇన్ అయ్యారు. ఒకసారి డీటెయిల్స్ ఇవ్వరా? ఎక్కడున్నారు? ఒకసారి చూపించండి వచ్చాడో లేదో అని చెప్పి. అతని గురించి పోలీసులు వెతుకుతున్నారు. ఒకసారి వచ్చాడో లేదో చూపించండి రిజిస్ట్రేషన్. ఇప్పుడు నేను రిజిస్టర్ చెప్పండి. సార్ రావడం ఏంది? రిజిస్టర్ అక్కడనే ఉంది కదా, మీరు అక్కడ చూపించండి రిజిస్టర్ వచ్చాడో లేదో అని. అవును, రిజిస్టర్ చూపించడానికి ఏంటి? ఇప్పుడు నేను అడిగింది డీటెయిల్సే కదా, రిజిస్టర్ చూపించండి. కనుక్కోవడమే ఉంది, మేము దౌర్జన్యంగా వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. మీరు చూపించండి. ఎందుకు చూపారండి మీడియా? నేను నా కార్డు చూపించానా? నేను ఇప్పుడు కార్డు చూపాను నాది. అదే చూపించాలి కదా, నేను అదే చెప్తున్నా. మా సార్ వస్తాడు అది ఇదని చెప్తున్నారు. ఎండి వస్తారంట, ఆయన వస్తున్నాడని చెప్తున్నారంట. అదే ఇక్కడనే ఉన్నా నేను, అదే చూపించాలి కదా. హలో, ఇప్పుడు హర్ష సాయి అన్న వ్యక్తి ఇక్కడ 25th లేదు అతను ఈ రోజు చెక్ ఇన్ అయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్ లో మీరు చూసుకున్నా కూడా అతని కార్ వచ్చింది, వెరీ క్లియర్లీ ఉంది. అదొక్కటి మీరు చెప్తే మీకు ఏ ప్రాబ్లం రాదు. మీరు దాచిపెడుతున్న కొద్దికి మీరేదో చేశారు అన్న పోర్ట్రేట్ అవుతుంది. అవును, ఇప్పుడు కనుక్కొని ఏముందండి, రిజిస్టర్ నా దగ్గరనే ఉంది కదా, మీరు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలా అయితే నేను కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. నేను ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది, మీ ఇష్టం. లేదు మీరు మరి ఇప్పుడు మీరు రిజిస్టర్ చూపించాలి. నేను లైవ్ లో మీ వాయిస్ రికార్డ్ చేసి మీకు చెప్తున్నాను. మీరు రిజిస్టర్ చూపించండి, ఫుటేజ్ చూపించండి, వెళ్ళిపోతాం మేము. మీరు కప్పుపుచ్చే ప్రయత్నం, దీన్ని డిలీట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తే నేను ఇప్పుడే పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాను. నేను రిజిస్టర్ చూస్తున్నాను. మీరు చెప్పడం కాదు, రిజిస్టర్ చూస్తాను నేను. ఒక్క నిమిషం, నేను రిజిస్టర్ చూస్తాను. ఎందుకు తెలుసా, మీరు చూడని ఇవ్వకపోతే నేను బలవంతంగా చూడాల్సి వస్తుంది. మార్నింగ్ ఉండే అతను నాకు సంబంధం లేదండి, నేను రిజిస్టర్ చూస్తాను అన్నాను అంతే. అంతకు మించి నేను ఏం చెప్పాను మీకు. ఎందుకు రిజిస్టర్ ఎందుకు చూపించట్లేదు? ఒక్కసారి చూడండి. ఎందుకు ఇవ్వలేరు అంటే ఇక్కడ క్రిమినల్స్ ని పెట్టుకుంటున్నారా? ఒక్క నిమిషం, మీరు క్రిమినల్స్ ని పెట్టుకుంటున్నారా? ఒక్క నిమిషం, మీరు క్రిమినల్స్ ని పెట్టుకుంటున్నారు.
మాకు విజువల్స్ వచ్చింది, మీకు అదే అర్థం అవ్వట్లేదు. మాకు ఇప్పుడు అదే చెప్తున్నా కదా. ఇప్పుడు విజువల్స్ లో మీకు చెప్తాను, ఒక నిమిషం వినండి. విజువల్స్ లో ఆయన వచ్చినట్టు ఉంది, అంతకు మించి నేను ఏం చెప్పను. పోలీస్ వాళ్ళతో వస్తాం. క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఆ రోజు చూసుకుంటున్నైతే కూడా మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ అని ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఇమ్రాన్ యూట్యూబర్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. పర్షాన్ బాయ్స్ కి సంబంధించిన ఇమ్రాన్ ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ని కలవడానికి ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో ఉన్న జిఎన్ఆర్ ఇంటర్నేషనల్ దాంట్లో ఉన్నాం. ఈ ఇమ్రాన్ని కలవడానికి హర్ష సాయి వచ్చాడు. ఆ రోజు క్లియర్గా చూస్తుంటే అయితే కూడా 27th రోజు హర్ష సాయి ఇమ్రాన్కి ఎవిడెన్స్ ఇవ్వడం చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇమ్రాన్ మరియు హర్ష సాయి వీళ్ళిద్దరు కూడా ఇక్కడనే ఉన్నారు, హోటల్లో మాట్లాడుకున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తున్నట్టయితే మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ అని పూర్తిగా అయితే తెలుస్తుంది. మీరు ఫోన్ నంబర్స్ యూజువల్లీ రాసుకోరా దీంట్లో రిజిస్ట్రేషన్లో? ఇక్కడ లేదు కదా మరి ఫోన్ నంబర్స్, ఇక్కడ రాయరా? అంటే ఎంతమంది వచ్చారు ఏంటి ఉండదా? పూర్తిగా చూడొచ్చు. ఇక్కడ 27th రోజు అయితే ఇమ్రాన్ చెక్ ఇన్ అవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం హర్ష సాయి అయితే అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, మొత్తం మీద అజ్ఞాతంలో ఉన్నాడు. కానీ ఆ రోజు మాత్రం 27th రోజు ఇక్కడికి రావడం జరిగింది, ఇమ్రాన్ని కలిశాడు. ఆ తర్వాత పూర్తిగా వీళ్ళు ఎవిడెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత నుంచి ఇప్పుడు హర్ష సాయి థాయిలాండ్ లో ఉన్నాడని పూర్తిగా అయితే సమాచారం వస్తుంది. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే కూడా ఫార్చునర్ కార్ లో వచ్చాడని తెలుస్తుంది. ఒకసారి మనము మీరు ఒకసారి ఫుటేజ్ చూపించండి 27th రోజు. మీ ఓనర్కి కాల్ చేయండి, మరి చెక్ ఇన్ అవ్వలేదని చెప్పారు కదా, ఒకసారి కాల్ చేయండి మీ ఓనర్కి. ఒకసారి చూస్తున్నట్టయితే కూడా ఇమ్రాన్ మరియు హర్ష సాయి 27th రోజు చర్చించడం జరిగింది. ఆ తర్వాత 2 days హర్ష సాయి ఇక్కడనే ఉండి థాయిలాండ్కి వెళ్ళిపోయాడని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకసారి చూస్తుంటే కూడా ఇమ్రాన్ ప్రీ బుకింగ్, అంటే ఇమ్రాన్ వాళ్ళు ఇక్కడనే చిల్కల్గూడ ఏరియాలో ఉంటాడు, పర్షాన్ బాయ్ ఇమ్రాన్, అతనికి ఎవిడెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. హర్ష సాయి ఇమ్రాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా క్లియర్గా చూడొచ్చు 27th రోజు మొహమ్మద్ ఇమ్రాన్ అన్న పేరు పైన బుకింగ్ చేసి హర్ష సాయి అతను ఫార్చునర్ కార్లో చెకింగ్ అవ్వడం అయితే జరిగింది ఈ హోటల్లో. ఒకసారి చూడొచ్చు మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ ప్రీ బుకింగ్ చేసుకున్నాడు అడ్వాన్స్గా, అంటే రూమ్ నెంబర్ 206లో వీళ్ళు స్టే చేయడం జరిగింది. సుమారుగా ఆ ఎవిడెన్స్ కానీ కాల్ రికార్డింగ్స్ కానీ ఫ్యాబ్రికేటెడ్ కాల్ రికార్డింగ్స్ అంతా కూడా ఇక్కడనే చేశారు. ఆ మహిళ ఎవరైతే ఉందో బాధితురాలు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, తన మీద పూర్తిగా ఈ ఫ్యాబ్రికేటెడ్ కాల్స్ అని ఎడిట్ చేయడం అయితే జరిగింది. అంత డిస్కషన్ మొత్తం కూడా సుమారుగా వాళ్ళిద్దరూ 206 రూమ్లో చేశారు 27th రోజు అని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు ఇక్కడ చూడొచ్చు కూడా మిస్టర్ ఇమ్రాన్ 206, ఒకసారి మీరు విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా మిస్టర్ ఇమ్రాన్ 206 DBAK రూమ్ 3000 పే చేసి నెట్ క్యాష్ ఇస్తాడని చెప్పి టుమారో 11 AM చెక్అవుట్ అని చెక్అవుట్, టుమారో 11 AM చెక్అవుట్. ఇక్కడ పూర్తిగా అయితే చూడొచ్చు సుమారుగా అయితే వీళ్ళు 2 రోజుల వరకు ఇక్కడనే ఉన్నారని పూర్తిగా తెలుస్తుంది. మాట్లాడుకున్నారు, ఏం చెయ్యాలి అని పూర్తిగా కూడా వీళ్ళు దీంట్లో డిస్కషన్ జరిగిందని పూర్తిగా అయితే తెలుస్తుంది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ డే టుమారో అంటే నెక్స్ట్ డే 11 అంటే 27th రోజు వీళ్ళు చెక్ ఇన్ అయ్యారు, 28th 11 AM వీళ్ళు చెక్అవుట్ అయ్యారు. ఇద్దరు కూడా ఇదే రూమ్లో 206 రూమ్లో డిస్కషన్ చేశారని పూర్తిగా తెలుస్తుంది. ఇదంతా కూడా మనం చూడొచ్చు, అంటే వీళ్ళు చూపించే ప్రయత్నం చేయనప్పటికీ కూడా మనం ఒకసారి చూస్తున్నట్టయితే కూడా వీళ్ళు చెక్ ఇన్ అయ్యారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా అతను వచ్చినట్టు కూడా పూర్తిగా తెలుస్తుంది. అంటే వాళ్ళు చూపించే ప్రయత్నం చేయట్లేదు కానీ పూర్తిగా అయితే సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడనే ఉందని తెలుస్తుంది. ఫార్చునర్ కార్ కూడా అతను కింద పార్క్ చేశాడు, ఏదైతే జిఎన్ ఇంటర్నేషనల్కి సంబంధించిన సికింద్రాబాద్ ఏరియాలో ప్రస్తుతం అయితే ఉన్నాం. ఫార్చునర్ కార్ కూడా పార్క్ చేశాడని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకసారి మొత్తం మీద చూసుకుంటే కూడా అతను 2 రోజుల వరకు ఇక్కడనే ఉండే వీళ్ళు ఎలా అలౌ చేశారంటే ఆల్మోస్ట్ పూర్తిగా చూసుకుంటే మీడియా అంతా కూడా హల్చల్ జరుగుతుంది. నిందితుడిగా అతని పేర్కొన్నారు ఎఫ్ఐఆర్ కాపీలో. ఇప్పుడు ఒకవైపు చూసుకుంటే కూడా అతని మీద కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది, అతని మీద సర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగిస్తుంటే ఈ జిఎన్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక నిందితుడికి ఆశ్రయం ఎట్లు ఇస్తారనే పెద్ద ప్రశ్నాత్మకంగా మారిందని చెప్పొచ్చు. అంటే ఇమ్రాన్ అనే అతను ఎవరికైతే హర్ష సాయికి స్నేహితుడు, సుమారుగా చాలా రోజుల నుంచి వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి, వాళ్ళు హెల్ప్ చేశాడని కూడా ఇమ్రాన్ చెప్పడం జరిగింది. ఇమ్రాన్ ఇక్కడనే సికింద్రాబాద్ చిల్కల్గూడ ఏరియాలో ఉంటాడు.
అతను హర్ష సాయిని కలవడానికంటే హర్ష సాయి కలుస్తాను, నీకు ఎవిడెన్స్ ఇస్తాను, ఇదంతా ప్రచారం చేయను, అతనికి పెద్ద మొత్తాన డబ్బులు ఇచ్చాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఇమ్రాన్ మరియు హర్ష సాయి ఇద్దరు అజ్ఞాతంలో ఉన్నారు, పరారీలో ఉన్నారు పూర్తిగా తెలుస్తుంది. ఒకసారి ఫార్చునర్ కార్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫార్చునర్ కార్ వచ్చేసి AP319999. ఈ ఫార్చునర్ కార్లో అతను ఇక్కడ వచ్చి చెక్ ఇన్ అవ్వడం, అంటే ఇమ్రాన్ పేరుతో వీళ్ళు బుకింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు వచ్చి ఏం చేయాలి, ఎలా పారిపోవాలి అంటూ పూర్తిగా స్కెచ్ వేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇద్దరు అబ్స్కాండింగ్ అని తెలుస్తుంది. ఒకవైపు సీసీటీవీ ఫుటేజ్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చూపించే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు పారిపోయారని కూడా పూర్తిగా తెలుసు. ఒకసారి చుట్టుపక్కల కూడా చూడొచ్చు, కూడా ఎవరు కూడా కనిపించట్లేదు. అంటే కెమెరా చూసిన వెంటనే పారిపోయారంటే ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతని గురించి టీవీలో అంత ప్రచారం అవుతున్నప్పటికీ కూడా వీళ్ళు ఎలా ఆశ్రయం ఇస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారిందంటే క్రిమినల్స్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతమంది బాధితులు వస్తున్నారు, ఖచ్చితంగా బెట్టింగ్ మాఫియా డాన్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే మాఫియా కింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా చూడొచ్చు ఎంతో మంది బాధితులు బయటకు వస్తున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలతో చెలగాటం ఆడాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు ఆంధ్ర అంతా కూడా అతని మీద కేసులు నమోదవుతున్నాయి. అతని వల్లనే అతను బెట్టింగ్ యాప్ ఏదైతే లింక్ నాకు షేర్ చేశారో దాన్ని క్లిక్ చేయడం వల్ల నాకు సుమారుగా లక్షలు నేను లాస్ అయ్యాను అంటూ వాళ్ళు చెప్తున్నారు. ఒకవైపు సిపికి కానీ సిసిఎస్కి కూడా కంప్లైంట్ ఇచ్చారు దీని గురించి అని పూర్తిగా తెలుస్తుంది. మనం సీసీటీవీని చూపించే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పరారీలో ఉన్నారు, బారిపోవడం అయితే జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా సీసీటీవీకి ఒక లాక్ ఉంటుంది, అది వాళ్ళు చెప్తే కానీ రాదు. పూర్తిగా అయితే హర్ష సాయి ఇక్కడ వచ్చాడు, సుమారుగా 2 రోజులు ఇమ్రాన్తో మాట్లాడాడు, వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారని పూర్తిగా తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఫుటేజ్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చూపించే ప్రయత్నం చేస్తలేరు. ఫార్చునర్ కార్లో అతను వచ్చాడు, బ్లాక్ కార్లో ఇక్కడ ఏదైతే పార్క్ చేయడం జరిగింది AP319999 ఫార్చునర్ కార్లో అతను వచ్చాడు, ఇమ్రాన్తో మాట్లాడారు. ఆ సమయంలో పోలీసులు ఇప్పటికే అతని మీద కేసులు నమోదైనాయి, మొత్తం మీద కూడా హల్చల్ జరుగుతుంది మీడియా అంతా కూడా. అయినా కూడా GN ఇంటర్నేషనల్ సికింద్రాబాద్ వాళ్ళు ఎలా అలౌ చేశారు, ప్రీ బుకింగ్ చేశారు. ఆల్రెడీ అతను వస్తున్నాడని వీళ్ళకి ఒకవైపు పూర్తిగా ఎవిడెన్స్ వచ్చినాక కూడా ప్రీ బుకింగ్ చేశారు. ఏదైతే హర్ష సాయి తంబు పెట్టాడో అది ఇక్కడి నుంచే పెట్టాడు. హర్ష సాయి ఒక ఫోటో పెట్టడం అయితే జరిగింది, ఈ నిజాలు బయటపడితే ఐఎమ్ నోవేర్ ఇన్వాల్వ్ దిస్ అని ఇలా ఒక తంబు పెట్టడం. ఆ తంబు కూడా ఈ హోటల్లో సికింద్రాబాద్ GN ఇంటర్నేషనల్ హోటల్లో ఉండి అతను పూర్తిగా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. వాళ్ళ అడ్వకేట్ని కూడా అతను ఇక్కడనే కలిశాడని తెలుస్తుంది. ఇమ్రాన్కి సంబంధించిన అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడనే మాట్లాడుకున్నారు, చర్చించారని సమాచారం వస్తుంది. క్లియర్గా కూడా చూస్తాం ఇమ్రాన్ చెక్ ఇన్ అయ్యాడని చెప్పి. ఫుటేజ్ చూపించే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా వాళ్ళు చూపించట్లేదు, అంటే కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఎవరైతే కేసులు నమోదైన వ్యక్తికి వీళ్ళు ఆశ్రయించడం చాలా పెద్ద తప్పు అయినప్పటికీ కూడా వీళ్ళు ఇప్పటికీ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ GN ఇంటర్నేషనల్ దగ్గర ఉన్నాం.